ఏమైంది పేపర్ పేపర్ ఇయ్యమని పడేయమలేదు. ఇవాళ న్యూస్ తప్ప భారత మిలిటరీ అమ్ముల పొదల్లోకి మరో అద్భుతం. సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతం. అబ్బా, పొద్దు పొద్దున ఎంత మంచి న్యూస్. ఏమైంది చాయ్? అమ్మో వద్దులే, బర్త్డేకి ఐఫోన్ కొనివ్వలేదని సెకండ్ ఫ్లోర్ నుంచి ప్రియుణ్ణి తోసేసిన ప్రియురాలు కాళ్ళు చేతులు విరిగి మంచాన పడడంతో అతన్ని వదిలేసి మరొకనితో జెండా ఎత్తేసిన ప్రియురాలు. వామ్మో, అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తని చంపి శవాన్ని డ్రమ్ములో కుక్కిన భార్య. నీకెక్కడ జాగ దొరకలేదా తల్లి? ఈ మూటలేదబ్బా. కట్నం తక్కువ తెచ్చిందని భార్యని చంపి కుక్కర్లో ఉడకబెట్టిన భర్త. అద్భుతం. ఏందిరా అయ్యా వార్తలు, ఇటు పోతుందిరా సమాజం. పెద్దమ్మా చేతులు సంచేంద్రు చూసిండు అయ్యేమి. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, చెవులు వినబడతలేవా దీనికి? వినబడ్డా కూడా వినబడిన యాక్షన్ చేస్తుంది. నువ్వు అలా కొడక ఎవరో తలకు మనిషి అనుకున్నా. ఏందో కొడక చెప్పు. ఏమో సంచికిచ్చి పట్టకపోతున్నావు, ఏడిపోతున్నావే? రోడ్డు మీద దాకా పోయేస్తా. అవునా, సరే పో. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న వీధి కుక్కల సంఖ్య. జనాల విరుద్ధ తప్పులేదు కానీ కుక్కల విరుద్ధ తప్పు వచ్చిన అది. చిన్న పిల్లలతో సహా ఏటా 10,000 మంది కుక్క కాట్లకు బలి. అరే ఇంత పనైపాయే. సుమోటోగా తీసుకున్న కోర్టు ఈ రోజు సాయంత్రంలోగా వీధి కుక్కలన్నీ బంధించి షెల్టర్లో వేయవలసిందిగా ఆదేశం. మా మీద పడ్డారు. ఎవడీడు బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుడు. మమ్మల్ని కాదు, ముందు ఈ నీళ్ళు షెడ్లా ఏదవ ఓవర్ యాక్టింగ్ వీళ్ళను. బోరున విలిపిస్తున్న సెలబ్రిటీలు. అవును, బోరేసుకొని బాగానే విలిపిస్తారు. బోరున ఈడేంది ఇంత హుషారు వస్తున్నాడు? ఓ మధ్యవా, ఇప్పుడు లేచినవా? ఎవడే ముద్దట్లు ముద్దుబా అంటవా? ఆ చేతులు కవర్లేంద్రా? అరే నీ తెలియవా? మురకశీర కార్తీ స్పెషల్ బిర్యానీ. మురకశీర కాదురా, మురుగశీర. స్పెషల్ ఇద్దరా? అయ్యో బావా, నీ తెలియవా? మా గణేశన హోటల్లో 50 రూపాయలకే ప్లేట్ చికెన్ బిర్యానీ ఇస్తుండు. నేను 5 ప్లేట్లు తెచ్చుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకుని 3 రోజులు పుల్లేస్తా. వీళ్ళందరూ కవర్ పట్టుకుని పోయేది ఏడికి అనుకుంటున్నావు? ఆడికే. అవునా? మళ్ళీ అది కాక రేపటి నుంచి ప్లేట్ చికెన్ బిర్యానీ 800 ఏంటి? ప్లేట్ బిర్యానీ 800? ఎందుకంత? అది లాభం వచ్చింది. ఓ గణేశన్ వస్తున్నా, అడుగు. గణేష్, హలో గణేష్. లే చికెన్ బిర్యానీ లేదు. నేను అడిగేది నీ బిర్యానీ గురించి కాదు. హలో గణేష్. అరే నువ్వా అన్న? ఏంది రేపటి నుంచి ప్లేట్ చికెన్ బిర్యానీ 800 ఎందుకంత? ఓ నీకు న్యూస్ తెలియదా? న్యూసా? ఏంటి? కోర్టు రేపంచాలి వీధి కుక్కల్ని బ్యాన్ చేసింది. అయితే అందుకే. ఓహో, ఏంట్రా వీడు మాట్లాడేది? అందుకనే మా దోస్తు వాళ్ళు ఇవ్వడు కనిపిస్తున్నాడు. జనాలు ముసురా చంపేస్తారా? వామ్మో, ఈ ఏరియాలో అసలే ఉండొద్దు. ఏంట్రా చికెన్ బిర్యానా 5 ప్లేట్లు? ఇప్పుడు తినిపో. దాంట్లో చికెన్ ఏ ఉందో, దాన్ని తినేదో ఉందో.
మంచిగా 100 రూపాయలు పెడితే కేజీ చేపలు వస్తాయి. పులుసు పెట్టుకొని 3 రోజులు కమ్మగా తినొచ్చు. పచ్చాపలే మృగశిర కార్తీ స్పెషల్ కేజీ 1000 రూపాయలు మాత్రమే. కేజీ 1000 రూపాయల? 1000 రూపాయలంట కొనుక్కో. ఎందుకురా నవ్వుతున్నావు? నీ కుక్క బిర్యానీ కంటే 1000 రూపాయలు బెటరు. అయినా 1000 రూపాయలు ఎందుకు? రూపాయి గాలం పెట్టుకుని షెర్లో పోతే బొచ్చడు చేపలు పడతాయి. అయితే నేను కూడా వస్తా చేపలకి. ఆ? నువ్వు వస్తావా? ఓ వస్తూ వచ్చినావు కానీ ఈ తోకగా నా తోక తీసుకురా ముందే చెప్తున్నా గమంటున్నా. ఆ, సరే సరే సరే. హలో చిట్టానా, చేపలు వస్తావా? ఇలా చేపలు పట్టాలి. నీకో 10 చేపలు నాకు 10 చేపలు కారం వేసుకొని జంపాలి. అన్నా మర్రి చెట్టు కింద కళ్ళు తెచ్చుకొని మంచిగా కాల్చుకొని తినాలి. సరే తమ్మి. అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇప్పుడు తోక లేకుండా బయటికి రాడు ఎద్దవ్వా. గాలలేరా అందుకే నేను ముద్దుబావ అన్న. దానం ఉంది 3 కట్టెలు పట్టుకుంటే అయిపోయా. మరి ఎర్రలేపే ఎందుకు నీ బుర్రలో పెట్టుకుంటావా? ఇంత పిండి అయితే చాలు టఫీ 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 అని పడతాయి. చేపలు పట్టాలి, చేపలు పులుసు తినాలి. అవ్వా చేపలు పడసా? అట్రా చేపల కోసం అట్రా బటానగా సాంగ్ అయిపోయి అది విడుదలగా చేపలు పడతావు అయ్యా నువ్వు. చూడు చేపలు ఎట్లా ఆడుతున్నావు. పెద్ద పెద్ద చేపలు పడతాయి వచ్చి నీకు ఈయనయ్యా చేపలు పడతాయి ఎవరు వాళ్ళకే. సరే గుట్టలు గుట్టలు కాలి అమ్మ పట్టుకోబా. ఏమనుకుంటున్నావురా? ఇలా చేపలు అటు ఒక్కటి కూడా ఏదో నీకు. నువ్వు నువ్వే పడతావు బుంగాని. నేనే పడతా నీకు పట్టడానికే కదా ఫస్ట్ నీకు తెలుసా. చూద్దాం తీరా. అరే అసలు చేపలు ఓడిట్టు వద్దాం రా నైట్. అది చూద్దాం చూద్దామా చూద్దామా చూద్దాం పో. ఓ తింటారు చూద్దామా చూద్దాం పా. ఇలా చేపలు పట్టాలి బయట ఏరుగా నడికింది. తిననా దానా జల్దిరా. చేపలకు వచ్చి తప్ప అన్నా ఇది ఎప్పుడు ఉంటా చేపలు ఉంటాయట అన్న? ఏ చేపలు బొచ్చ చేపలు కావాలా నీకు? పట్టే ఒప్పుకున్నాను అంతే. ఇవాళ నేను పడతా చూడు.
అమ్మని అమ్మ ఇంత పెద్ద చేపనా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే లొల్లి ఎందుకురా భయ్, ఇద్దరు కలిసి తెస్తాం తీసుకోరా. సరే మరి మీ ఇష్టం రా భయ్. ఇగో మీరు న్యాయం చెప్పమంటే న్యాయం చెప్తా, నాదేం లేదు. సరేనా మరి? ఏయ్ రేయ్, ఇగో న్యాయంగా మీ ఇద్దరు రెండు క్వశ్చన్ అడుగుతారా, దానికి ఎవరితో సమాధానం చెప్తాడో వానికే శాప. ఏమో ప్రశ్నలు అంటే తమ్మి ఏవుకానా తగ్గి తగ్గిమని చెప్తా. అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తే నీకే వస్తుంది కదా తమ్మి శాప. ఇగో క్వశ్చన్ అడిగే ముందు కండిషన్ చెప్తా. కండిషన్స్ ఏంటంటే, ఎవడైనా సరే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తప్పు చెప్పిననుకో వానికో దెబ్బ. ఎవడైనా సరే నేను అడిగిన క్వశ్చన్ కి తప్పుగా అర్థం చేసుకున్నానుకో ఇంకో దెబ్బ. దానికి ఒప్పుకుంటే వేస్తారా భయ్, లేకపోతే లేదు, మీ ఇష్టం మరి. సరే సరే వాళ్ళ ముందే చెప్తున్నా, ఇదే లాస్ట్ ఛాన్స్. మీరిద్దరు ఈ షాపని ఇద్దరు షేర్తో తీసుకుంటారా, లేదంటే న్యాయం చెప్పమంటారా? చెప్పు ఫైనల్. ఇదే లేదు ఈ నాకారానికి పడ్డ చేప. నువ్వు తీరు చెప్పాల్సిందే. నువ్వు తీర్పు చెప్పన్నా. సరే ఇక ఇగో మీ మాట మీద న్యాయం చెప్తున్నా అంతే. ఒక్క నిమిషం రా. హలో, ఏమే కొంచెం చేపలకు మసాలా నూరు పెట్టు. అమ్మే చిన్నపడి పెట్టే చేప తెస్తున్నా. అమ్మా మసాలా నూరు పెట్టు, చేప తెస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ అరే నువ్వు చెప్పరా. ఎంత తెల్లగా ఉన్నకైనా ఒకటి నల్లగా ఉంటది, ఏంటది? ఆడలక మగల కదా. ఆడిద్దరు కాదురా, నీలాంటి వాళ్ళకి. నాకు తెలియదన్నా. పాస్ పాస్. అది కూడా తెలియదా నీకు? జట్టు. తప్పు. తెల్ల జుట్టున్న మనుషులు కూడా ఉంటారు తమ్మి. అరే పుట్టు మచ్చరా భయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్గా తయారై గట్టిగా వస్తుంది, ఏంద్ర అది? వచ్చదా? నాకు తెలియదన్నా. పాస్ పాస్. అదనా నీకు? ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు చెప్పరా. నీకు తెలియదా? అదే ఏంద్రా? అదే మొదలు ముందు పూత మాడతారా? మరేం ఆన్సరు? అరే గోడ కొట్టి మేకురా భయ్. అరే అయిపోయిందిరా తీర్పు. న్యాయంగా నేను రెండు క్వశ్చన్ అడిగినా, మీరు ఆన్సర్ చెప్పలేదు. ఓకే ఎందుకా? అరే నేను తీర్పు ఎప్పుడు ఏం చెప్పిండ్రా? అరే న్యాయంగా రెండు క్వశ్చన్లు అడుగుతారా, దానికి ఎవడైతే సమాధానం చెప్తాడో వానికే ఈ చేప. సరేనా? అయితే మరి సమాధానం కూడా చెప్పిండ్రా. అయితే మరి అంతే. పిల్లి పిల్లి కొట్లాడితే మధ్యలో కోత చెత్తకపోయినట్టు మన శాపవాయన రా వినోదు. అదే అర్థం కావట్లేనా? చాపెట్ల పోయినట్టు.
ఇంకోసారి నువ్వు షాపులోకి వెళ్ళవు సీరియస్ ఇంత గడతా